హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడాను. నన్ను ఆదరించే నా యూట్యూబ్ ఛానల్ ప్రజలకి, ఇన్స్టాగ్రామ్ ప్రజలందరికీ కూడా నా గోదావరి ముచ్చట్లో చాలామంది లైక్ చేస్తున్నారు. రోజుకి దగ్గర 20,000 మంది చూస్తున్నారు. 15,000 మంది ఒక రోజు 20,000 మంది, ఒక రోజు 10,000 మంది నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారు. మీరందరూ కూడాను మీకు రుణపడి ఉంటాను. ఇలాగే మీరు అందరూ కూడా నన్ను ఆదరించాలి, మంచి మంచి వీడియోస్ అన్నీ చెయ్యాలి అనుకుంటున్నాను నేను. ఈరోజు చెప్పవలసింది ఏంటంటే, చాలామంది భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ అవి కాపురాలు మాత్రం సరిగ్గా చేసుకుంటారు. 2 బిడ్డలకు అన్నాక, 3 బిడ్డలకు అన్నాక భార్యకి నచ్చకపోతే ఇంకొకరు తీసుకుంటే, భర్తకు నచ్చకపోతే ఇంకొకరు, అలా చేసుకుంటే పిల్లల జీవితాలు పాడైపోతుంది. మొన్న ఏమైంది, 3 పిల్లల్ని చంపేసింది అక్రమ సంబంధం కోసం. కడుపుని 9 నెలలు కని పెంచుతున్నామండి మన బిడ్డల్ని. కని పెంచిన వాళ్ళని మనం అలాగ చేయడం అన్నది చాలా తప్పండి. ఎలా పేన ఒప్పిందో ఆ తల్లికి నిజంగా నాకు తెలియలేదు. నిజంగా అది ఎంత కసాయి తల్లి ఉంటుంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్న, సచ్చేదాకా చివరి దాకా కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలండి. ఒకరికొకరు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు చదువుకోవాలండి. ఇంటికి భార్య భర్త ఒకవేళ తాగొచ్చింది అనుకో, నచ్చ చెప్పుకోవాలి. తాగొచ్చిన రోజు మనం రెచ్చగొట్టి 4 మాటలంటే ఆ మగవాడు ఇంకా రెచ్చిపోతాడు. ఉండొచ్చు భర్త తాగుతున్నాడంటే అది ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ భర్తకి. అది మనం భార్యగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కాదండి, అది కాదండి నచ్చ చెప్పుకోవాలి. ఫ్యామిలీని ఏదైనా పాడు చేసుకోవాలన్నా ఆడదాని వల్లే, బాగు చేసుకోవాలన్నా సరే ఆడదాని వల్లే అండి. నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు అంటున్నాం 9 నెలలు కని పురిటి నిప్పులతో ఎంత బాధపడి మన బిడ్డలకు అంటున్నామండి. ఆ బాధ ఎలా మర్చిపోతున్నారో తెలియట్లేదు. ఇంతేసి పిల్లలు 3 పిల్లల్ని చంపింది ఎంత కసాయి తల్లిని. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల పిల్లల జీవితాలు పాడైపోతున్నాయండి. ఎవరు కూడా పొరపాటును కూడా ఇలాంటివి చేయకండి. ఇప్పుడు 5 నిమిషాల సుఖం కోసం మీరు చూసుకుని 3 బిడ్డలను వదిలేసావు కదా, చంపేసావు కదా, అది ఎంత దుర్మార్గం. ఎంత నువ్వు జైలు పాలు అయిపోతావు, ఏం సుఖపడతావు నువ్వు చెప్పు. ఏదైనా సరే అండి, భార్యాభర్తల బంధం అంటే కలిసి మలిసి ఉంటేనే ఆ భార్యాభర్తల బంధానికి విలువ అన్నది ఉంటుంది కంపల్సరీగాని. ఇప్పుడు పాతకాలపు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరండి. అది మారుతూ ఉంటుంది. టెక్నిక్ మారికోల్ది, సెల్ ఫోన్లు ఇవి వచ్చిన కానీ కొంచెం మారుతున్నాం. మనుషులు అందరూ, ఆడవాళ్ళు కూడా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి కష్టపడి బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నామంటే మన మర్యాద మనం కాపాడుకోవాలి. ఒక్కొక్కరు యూట్యూబ్లో చేస్తున్నారు, మరి దారుణంగా చేస్తున్నారు. ఆ వీడియోస్ చూడాలంటే మెంటలు వచ్చేస్తుంది. మరి చేయకండి, మరి దారుణంగా మాత్రం వీడియోస్ చేయకండి. ఒక్కొక్కరు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది వీడియోస్ చూడాలంటే. చెయ్యండి, పద్ధతిగా చేయండి. మనం ఎందుకు చేస్తున్నాం, మనకి ఏ డబ్బులు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి, అవి వస్తాయని కాదు. మన ఆనందం కోసం మనల్ని 10 మంది చూస్తున్నారు. 10 మంది కాదండి, ఎన్నో లక్షల మందిలు చూస్తున్నారండి వీడియోస్. చూస్తున్నారంటే దీనివల్ల చూస్తున్నారు. మనకు కొంచెం పద్ధతిగా ఉండాలి. ఏదైనా తెలియకపోతే తెలియచేయాలి మన ప్రజలకి. అంతే తప్పించండి ఇలాంటివి మాత్రం బిడ్డలు చంపే పనులు మాత్రం చేయకండి. మొన్న 3 అక్క చెల్లెలు ఇది పచ్చడి పేరు మర్చిపోయాను నేను. అమ్మాయి కూడా అలాగే తిట్టింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను ఆ అబ్బాయిని తిట్టింది, ఒక ఆవిడని తిట్టిందంటే వాళ్ళ 3 అక్క చెల్లెళ్ళు. ఒక అమ్మాయి చేసిన పనికి కుటుంబం అంతా బాధపడుతున్నారు. తండ్రి లేడు, 3 కష్టపడాలి. ఆ అమ్మాయి నోరు స్పీడ్ వల్ల పాపం ఎంతమంది బాధపడుతున్నారు ఆ అమ్మాయి కోసం. ఫ్యామిలీ ఇప్పుడు పచ్చళ్ళు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు నోరు కూడా మన వ్యాపారం చేస్తున్నామంటే నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకోవాలి. మాట గౌరవం బాగుండాలి, మన పలకరింపు బాగుండాలి. వాళ్ళు అన్నేసి 100 పెట్టి, ఇప్పుడు 1/2 కేజీ పచ్చడి 400, 500 పెట్టి మనకి బుక్ చేసుకుంటున్నారంటే దేనివల్ల మనకు ఆట వస్తుంది. మనం 4 డబ్బులు సంపాదిస్తున్నామంటే కన్ను మిన్ను ఆనకుండా ఉండకూడదండి. మనం కస్టమర్ని మన దేవుళ్ళకి చూసుకోవాలండి. వాళ్ళు ఉంటేనే మనకి ఏదైనా. అన్నీ ఇంటికి కలిపి చెప్పారంటే మళ్ళీ వీడియో చేయడానికి నాకు కుదరట్లేదు పిల్లలతో, అందుకనే చెప్పేవలసి వస్తుంది ఏంటి. అదొకటి. ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉందనుకోండి, ఉమ్మడి కుటుంబం అనేది కూడా చాలామంది కానీ దొరకదండి. అది అంత అదృష్టం ఉంటేనే కానీ దొరకదు. తోటికోళ్ళు, బావగారులు, మరుదులు, తోటికోళ్ళ పిల్లలు, ఇలాంటి ఫ్యామిలీని కూడా వదులుకోకండి. మీకు టైం కుదిరినా కుదరకపోయినా సరే అందరూ కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఫ్యామిలీ అన్నది
ఆ ఫ్యామిలీ ఆనందం మళ్ళీ రాదండి. మనం ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఏదో టూర్ వెళ్తాం, అది ఉంటుంది కానీ అంత హ్యాపీనెస్ ఇస్తుంది. అదే ఫ్యామిలీ కుటుంబం అందరితో కలిపి ఉంటే మనకి సంవత్సరం అంతా ఒక్కరోజు ఫ్యామిలీతో గడిపింది కుటుంబంతో అంతా కూడా సంవత్సరం అంతా మనకు గుర్తుంటుంది. ఎంత దూరం ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారైనా 2 సార్లైనా మాత్రం వచ్చి కలండి. కన్న ఊరిని, కన్న తల్లిదండ్రులని, తోబుట్టుని వదలకండి, కలండి అప్పుడప్పుడు. ఒకవేళ అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉండొచ్చు, ఏ దేశాల్లో ఉన్నా సరే మర్చిపోకండి. ఎందుకంటే అమెరికాలో ఉన్నా మనకు తెలుగు పండుగలు చేస్తున్నాం, ఎక్కడున్నా సరే తెలుగు పండుగలు చేస్తున్నాం. యుగాది చేస్తున్నాం, శ్రీరామనవమి చేస్తున్నాం, వినాయక చవితి చేస్తున్నాం, మొత్తం సంక్రాంతి అన్నీ కూడా చేస్తున్నాం. ఇలాంటి కుటుంబాలు అన్నది మనకు దొరకాలంటే మనకి దొరకదు. మనం ఏదో పుణ్యం చేసుకుంటాం కానీ అది మాత్రం చెడగొట్టుకోకండి ఎవరు కూడా. అదొకటి నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ మీకు అందరికి కూడాను. ఫ్యామిలీ అన్నది భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే సచ్చేదాకా కూడా ఆ భర్త భార్య కలిసి ఉంటేనే వాళ్ళకి విలువ, ఆ పిల్లలకు కూడా విలువ. మా అయ్యని డైవర్స్ తీసేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు చూస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉన్న అదే కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. అది అసలు ఎంత సిగ్గుసేటండి, చాలా సిగ్గుసేటు. ఇప్పుడు మనం ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తతో ఉన్నామంటే మళ్ళీ ఈ డైవర్స్ తీసుకుని మళ్ళీ ఇంకొకరితో కాహం పెడుతుంది. అది ఎంత సిగ్గుసేటు. ఆ ఆడదానికి విలువ ఉండదు, ఆ ఆడదానికి కదా మగవాడికి కూడా విలువ ఉండదు. ఏదైనా వచ్చిందంటే చదువుకోవాలండి. ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబంలో, సమస్య లేని మనిషి అంటూ లేడండి. సమస్యలు ఉంటాయి కానీ డైవర్స్ దాకా కూడా చాలామంది వెళ్ళకండి. ఎందుకంటే మీరు వెళ్ళడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుందండి. చాలామంది భార్య చచ్చిపోతే 2 పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోండి కానీ చేసుకునే ముందు ఆమెకి పిల్లలు కలపకుండా చూసుకోండి. ఎందుకంటే ఆమెకు ఒక బిడ్డ కలిగిందంటే ముందున్న పిల్లల మీద ప్రేమ చచ్చిపోతుంది. చూసారా 3 పిల్లలు, తనకు ఒక ఆడబిడ్డ జన్మిచ్చిన మనం 3 పిల్లలు, చవితి పిల్లలు 3 పిల్లల్ని చంపేసిందంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమ కోసం 3 పిల్లల్ని చంపుతుంది. అలాంటివి ఉంటున్నాయి చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు అలాంటి ఫ్యామిలీల వల్ల మీరు ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది. అలా చేస్తున్నారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా సరే. ఏంటి చదువుకున్న అమ్మాయిలకు కూడా ఒకటి చెప్తున్నాను అమ్మ, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నేను ఒకటే చెప్తున్నాను, మీరు లవ్ చేసుకున్న అది పెద్దల దాకా తీసుకెళ్ళి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోండి. పెద్దలు ఇష్టపడలేదని చెప్పేసి మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేసేసుకుంటే అది ఎన్నాళ్ళు నిలబడుతుంది? మీరు 6 నెలలు చేస్తున్నారు, సంవత్సరం చేస్తున్నారు కాదు, తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని మీకు తెలుసా? తల్లి తండ్రి కడుపున పడ్డ కాడి నుంచి కూడా మిమ్మల్ని ఎంతో బాగా బంగారంలో చూసుకుంటారు. మీకు పుట్టిన కానించి బట్టల కానించి ఈ చదువుల కానించి మీకు చెవులకి ఎట్టే కమ్మల కానించి మెల్లకేసే శైలి కానించి మీ ఒంటి మీద గుడ్డ కానించి తల్లిదండ్రులు కొనిస్తేనే మీకు గతి. మీరు చదువుకున్నాక మీ దారిని మీరు అయిపోయాక ఆ తల్లిదండ్రులు పక్కా పాడేస్తారు చూసారా, అదైతే చాలా తప్పు. చాలామంది తల్లిదండ్రులు చూసి గౌరవించేవాళ్ళు పిల్లలు మాత్రం అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలామంది ఉన్నారు, ఎంత బాగా చూసుకునేవాళ్ళు. కొంతమంది చెప్తాను, అందరిని ఉద్దేశించి కాదండి ఇది, కొంతమంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి. మీరు లవ్ చేస్తే చివరి దాకా ఉండేలాగైతే లవ్ చేసి పెళ్లి చేసుకోండి. మధ్యలో ఇడిపోయేలాగితే మీకు పెళ్ళిళ్ళు అనవసరం, ప్రేమలు అనవసరం. పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు కూడా పాడైపోతున్నాయి. సంబంధాలు కాదని అంటలేదు, లవ్ చేసుకుంటున్నారు, అవి కూడా పాడైపోతున్నాయి. కానీ ఏదైనా చేసుకున్నాము మ్యారేజ్ అంటే అది ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే మనకి లైఫ్ అనేది మనకి వెళ్తుంది. అంతే తప్పించి మనం ఒక అండర్స్టాండింగ్ లేక మనకి వస్తుంది. నెలకు ఒక 50,000 60,000 వస్తాయి. ఆ 50,000 60,000 నెలంతా ఖర్చు పెట్టేస్తే మనం ఇంట్లో రూపాయి ఉండదు. ఆ డబ్బుల వల్ల ఇంట్లో సమస్యలు వస్తున్నాయి. మీకు 50,000 60,000 వచ్చినాక అందులో 10,000 అమ్మకానికి పంపించండి, 10,000 15,000 పక్కకు పెట్టుకోండి, మీకు ఆధారం ఉంటుంది. అప్పుడు సమస్యలు అన్నీ కూడా రావు. కొంతమందికి డబ్బుల వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి ఇంట్లో ఫ్యామిలీ. ఎందుకంటే ఇంట్లో ఆడది కూడా సబర్ అవుతుంది కదా. మరి ఇంట్లో డబ్బులు లేకపోతే భార్యకు కూడా పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు గడపాలంటే భార్యకు కూడా చూసుకుంటుంది కదా. మీరు వచ్చేది ఆదాయాన్ని బట్టి కొంచెం చూసుకోండి మీరు. ఎందుకంటే మీరు వచ్చే 50,000 60,000 జీతానికి నెల వచ్చేటప్పుడు ఇంకొక 50,000 అప్పు చేస్తున్నారు. అలాగే గొడవలు వచ్చేస్తున్నాయి ఫ్యామిలీలో.
ఏదైనా సరే మీకు చెప్తున్నాను, మెడలో ఈ తాళి పడ్డదంటే భార్య కూడా అర్థం చేసుకోవాలి భర్తని, భర్త కూడా అర్థం చేసుకోవాలి భార్యని. అలాగ అర్థం చేసుకున్న కాపురాలే నిలబడతాయి. ఎంతోమంది ఇప్పుడు కూడా ముసలైనా సరే, ఎంత వయసు అయినా సరే కలిసి ఉంటారు భార్య భర్తలు. దేనికోసం ఉంటే ఆ ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఈ తాలికున్న బంధం అలాంటిది, తెలుసండి. అందుకనేసి మీరు ఏది చూసి చేసుకున్నా సరే పిల్లల ముందు గొడవ పడద్దు. పిల్లల ముందు ఏం ఓ డ్రింక్ చేయాలన్నా పిల్లల ముందు చేయకండి. షార్టింగ్ చేసుకోండి, లేదా బయటికి వెళ్ళి చేసుకుని వచ్చే టైంకి ఇంటికి రండి. అంతేకాని పిల్లలు కూడా తండ్రి అనేవాడు పిల్లల ముందు కూడా మందేస్తే పిల్లలకు కూడా తండ్రి మీద విలువ తగ్గిపోతుంది. తల్లి కూడా భర్తని పిల్లల ముందు కేకలేస్తే తండ్రికి కూడా విలువ తగ్గిపోతుంది. అలాగే పిల్లల ముందు భార్యను కూడా పుట్టిన చేసిన పిల్లలకి విలువ తగ్గి మన అంతే అనుకుంటే ఏదైనా సరే తండ్రి అనేవాడికే పడుతుంది ఎక్కువ. కానీ ఒడిదుడుకులు ఉంటాయి, తట్టుకోండి. తట్టుకుంటేనే మనకి కాపురాలు ముందుకెళ్తాయి. తట్టుకోలేదంటే కాపురాలు ముందుకెళ్ళవండి. చెప్తుంది మనం భార్యను కూడా చాలా మట్టుకి భర్తని అనేవాడిని అర్థం చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నామంటే ఇంట్లో డబ్బులు పాడు చేయము. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే పాడు చేస్తారు. అలా కాకుండా భర్త అనేవాడు సంపాదించి అందులోనే మనం ఏదో పావలా ఇంకా పక్కకి వేస్తాం, మనం దాస్తాం కూడా అనేది. ఇలాగ చేసుకునే ఫ్యామిలీలు చివరి దాకా చచ్చేదాకా కూడా కలిసి ఉంటాయి, కంపల్సరీ కలిసి ఉంటాయి. నేను చెప్పవలసిన లాస్ట్ ఒకటే చెప్తున్నాను ఈరోజు. రాముడు సీత అని ఎందుకు వచ్చింది? రాముడు సీత కలిసి ఉన్నారు కాబట్టి. అడవికి పంపించిన రాముల వారి మందిరంలో సీతాదేవినే కలుసుకున్నాడు ఆయన. సీతాదేవి అడవిలో వనవాసం అయిపోయి వచ్చినా సరే సీతాదేవి ఒక నింద సాకలో వాడు వేసిన నింద కోసం అడింపాలు చేశాడు రాముల వారు సీతాదేవి. కమలపిల్లని లవకుశలకు కని పెంచింది, చేసింది. కానీ రాముల వారు సీతాదేవిని తీసుకుని వస్తే సీతాదేవి అంటది, నేను మీ మందిరానికి రాను, మీ రామ మందిరానికి రాను, నేను నా తల్లి భూదేవి కడుపులోనే నేను కలిసిపోతాను అంటది. దేనివల్ల అంటే నా మీద నిందపడ్డాను కాబట్టి నేను ఇంకా మీతో కలిసి ఉండను, నేను నా తల్లి భూదేవి కడుపులోకి వెళ్ళిపోతాను అంటది. అంటే సీతాదేవి తల్లి భూదేవి బిడ్డని దాచుకుంది కడుపులో. సీతాదేవి నిజాతీగా నేను నిలబడి ఉంటాను కాబట్టి నేను రాను భర్తతోటి అన్నది తల్లి భూదేవి కడుపులోకి వెళ్ళింది. ఆ తల్లికున్న నిజాతి మన ఆడవాళ్ళలోనూ ఉండాలి, మగవాళ్ళలోనూ కూడా రాముల వారిలాగా ఉండాలి, సీతాదేవిలాగా ఆడవాళ్ళు కూడా ఉండాలి. ఏదైనా సరే నేను అలా కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. ఇప్పుడు ఉగాది వెళ్ళింది, ఈవేళ శ్రీరామనవమి, సీతారాములు లవకుశులు బంధం చెప్తున్నాను మీకు. అలాగే ఫ్యామిలీలు అందరూ కూడా కలిసి ఉండాలి, బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. కుటుంబాలతో ఉమ్మడి కుటుంబాలు అవి కూడా సరదాగా ఉండండి. అప్పుడప్పుడు ఉమ్మడి కుటుంబంతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఫ్యామిలీలు అందరూ కూడా బాగుండాలి. నా యూట్యూబ్ ఛానల్లో నన్ను ఆదరించే నా ప్రజలందరికీ కూడా, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ కూడా మీరు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. 25 లక్షల మంది, 35 లక్షల మంది నా వీడియోస్ చూస్తున్నారు. కొత్తగా పెట్టినా సరే 8,000 మంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా ఛానల్ గడ్డబెల్ల కొట్టారు. అందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం మంచి మంచి వీడియోస్ చేస్తాను. కొంచెం టైం కుదరక నేను సరిగ్గా చేయట్లేదు, దానివల్ల అండి. ఎందుకంటే నేను కూడా కోటేశ్వరలాగా, నేను కూడా తెల్లారైతే కష్టపడి ఆడదాన్ని. ఎందుకంటే నేను కూడా నా భర్తతో 27 సంవత్సరాలు కలిసి ఉంటున్నాను. నా భర్తతో నేను 3 పిల్లల తల్లిని. కానీ నా భర్తని దేవుడు తీసుకెళ్ళిపోయి హార్ట్ అటాక్ వచ్చి నేను ఇవి వీడియో కోసమే ఇలా తయారవుతాను. అప్పుడైతే నేను ఇలా ఉండను. ఎందుకంటే చాలామంది ఇలా తయారవుతేనే లైక్లు చేసి షేర్లు కొట్టి గడ్డ బెల్ల కొడుతుంది. మామూలుగా ఉంటే అస్సలు చేయట్లేదు. దానికోసం నేను రెడీ అవుతున్నాను. ఈ వీడియో తీసాక ఇవన్నీ కూడా పక్క తీసి నేను మామూలుగా ఉంటాను, ఏమి వేసుకోను. మెల్ల తాడు ఒకటి వేసుకుంటా, చిన్న చెవులు ఒకటి పెట్టుకుంటా. నేను సింపుల్గా ఉంటాను. చెప్పపడమేమి ఇంట్లో హౌస్ వైఫ్ ఎలా చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. నేను ఇంకా చూసుకోండి, మీరు అందరూ కూడా జాగ్రత్తగా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి. గోదావరి ముచ్చట్లు గంట బెల్ల కొట్టండి, షేర్ చేయండి, కంపల్సరీ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.